అంగన్వాడీలో పెడుతున్న తిండి విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాకు షేక్ చేసింది. ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది. అంగన్వాడీ మెనూను మార్చాలని నిర్ణయించింది. కేరళ అంగన్వాడీ సెంటర్లలో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యాశాఖ సమీక్ష జరుపుతుందట. అందుకు కారణం శంకు అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే. స్వయాన ఆ రాష్ట్ర ఆరోగ్య శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ ఆ చిన్నారి వీడియోకు స్పందించి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అంగన్వాడీలో ప్రతిసారి ఉప్మా పెడుతున్నారని, దానికి బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతంగా షేర్ అయ్యాయి. చివరకు ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్ళింది. దీంతో వీణా జార్జ్ స్పందించారు. అంగన్వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పోషకాహారం అందిస్తుంది. ఇప్పటికే పాలు, గుడ్లు అందిస్తున్నాం. అయితే చిన్నారి శంకు చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మెనూను ఖచ్చితంగా సమీక్షిస్తాం. ఆ వీడియోను చూశాక చాలా మంది మాకు ఫోన్లు చేశారు. అతన్ని బిర్యానీ, చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారు. అంగన్వాడీలో పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. అందుకే మెనూలో మార్పులు తప్పకుండా చేస్తామని అన్నారామె. అయితే అవసరమైతే జైల్లో ఖైదీలకు పెట్టే ఫుడ్ను తగ్గించి ఇలాంటి పిల్లలకు పెట్టాలంటూ ఆమె కామెంట్ సెక్షన్లో కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అమెరికాలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోశారు. అక్రమంగా నివసిస్తున్న ఎవరిని ఉపేక్షించేది లేదని ట్రంప్ చెప్పిన విధంగానే పలువురిని తిరిగి తమ స్వదేశాలకు పంపుతున్నారు. దీంతో భారతీయులు సైతం తిరిగి స్వదేశం బాట పట్టాల్సి వచ్చింది. ప్రత్యేక విమానంలో 104 మంది వరకు భారత్కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో హర్యానాకు చెందిన ఆకాష్ దిన్గాద్ చూసి అందరూ ఆవేదన చెబుతున్నారు. అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు అతను ఎన్ని కష్టాలు అనుభవించాడో తన కుటుంబ సభ్యులు వీడియోలో చెప్పుకొచ్చారు. షేర్ చేసిన వీడియో ప్రకారం అమెరికా వెళ్లాలనే పిచ్చితో హర్యానాలోని కర్నాల్కు చెందిన ఆకాష్ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకు ఉన్న 2.5 ఎకరాల భూమి అమ్మి 65 లక్షలతో అక్రమ మార్గంలో అమెరికా చేరుకున్నాడు. ఈ క్రమంలో ఏజెంట్లకు మరో 7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్ళాడు. ఈ క్రమంలో కొండలు, గుట్టలు, నదులు, వాగులు, అడవిలో చిత్తడి మట్టిలో నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అతను 10 నెలల క్రితం భారత్ నుండి బయలుదేరి జనవరి 26న మెక్సికో సరిహద్దు గోడను దాటి అమెరికాలోకి ప్రవేశించాడు. అనంతరం అతను అమెరికాలోని చెక్ పాయింట్ వద్ద పోలీసులకు చిక్కాడు. కొంతకాలం నిర్బంధం తర్వాత ఆకాష్ను బాండ్పై విడుదల చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బలవంతంగా బహిష్కరణ పత్రాలపై సంతకం చేయించారు. బహిష్కరణ పత్రాలపై సంతకం చేయకపోతే ఆకాష్కు అమెరికాలో జైలు శిక్ష పడుతుందని చెప్పారని అతని కుటుంబం పేర్కొంది. అక్రమ వలసదారులను ఇంటికి పంపించి వేయడంతో ఆకాష్ ఫిబ్రవరి 5న హర్యానాలోకి తన ఇంటికి చేరుకున్నారు. దక్షిణ సరిహద్దు నుండి అమెరికాలోకి ప్రవేశించేందుకు 2 ప్రధాన అక్రమ ప్రవేశాలు మార్గాలున్నాయి. ఒకటి నేరుగా మెక్సికో ద్వారా, మరొకటి డంకీ మార్గం అని పిలుస్తారు. ఇందులో భాగంగా పలు దేశాలను దాటడం జరుగుతుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సముద్రాలు సహా ప్రమాదకరమైన భూభాగాలను నావిగేట్ చేయడం జరుగుతుంది. ఈ మార్గంలో వలసదారులు అమెరికాకు చేరుకునే ముందు విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా వెళ్తారు. ఎక్కడి నుండి డంకీ రూట్ కొలంబియా, పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే ఇది. 60 మైళ్ళు ఉండే ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూర మృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ ప్రాంతంలో మకం వేసిన నేరముఠాలు, మాదక ద్రవ్యాలు వ్యాపారం, మానవ అక్రమ రవాణాతో పాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి. దీన్ని దాటేందుకు 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి మధ్య అమెరికా దేశాలకు తోలుతా తీసుకెళ్తాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో అక్కడి నుంచి మెక్సికో, అట్నుంచి అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అనారోగ్యం, దాడుల కారణంగా మార్గమధ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మహిళలపై డ్రగ్స్ ముఠాలు, అఘాయిత్యాలు అనేకం. ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే. ఏడాదిలో 5.2 లక్షల మంది కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్ ను దాటుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
2023లోనే దాదాపు 5.2 లక్షల మంది దీన్ని దాటినట్లు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3 లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. వెనెజులా, హైతీ, ఈక్వెడార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు భారత్ నుంచి అక్రమంగా అంత పోగొట్టుకున్నాం. ఇదిలా ఉండగా కొన్నేళ్ల క్రితమే ఆకాష్ తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆకాష్ సోదరుడు శుభం పేర్కొన్నారు. అయితే ఆకాష్ తాను అమెరికా వెళ్లాలని పట్టుబడడంతో శుభం తన సోదరుని యుఎస్ పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆకాష్కు మంచి భవిష్యత్తును అందించాలనే ఆశతో శుభం తమకు ఉన్న 2.7 ఎకరాల భూమిని అమ్మేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో 5.2 లక్షల మంది కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డెరియన్ గ్యాప్ ను దాటుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023లోనే దాదాపు 5.2 లక్షల మంది దీన్ని దాటినట్లు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3 లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. వెనెజులా, హైతీ, ఈక్వెడార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు భారత్ నుంచి అక్రమంగా వలస వెళ్లే వారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. హలో బ్రదర్ రాజేష్, మన వాళ్ళం ముగ్గురం బిజినెస్ పెడుతున్నాం. తలో 2 crores ఉండాలి. నువ్వు అంత పెట్టలేవు. ఎంత ఉంటే అంత పెట్టు చాలు, మిగతాది మేం చూస్తాం. నువ్వేం ఫీల్ కావద్దు. హలో రెడ్డి, ఈ బిజినెస్ మనదే. పెట్టుబడి నేను పెడతాను. నువ్వు జస్ట్ డబ్బులు లెక్కేసుకో. వర్కింగ్ పార్ట్నర్గా ఉండు. పని మొత్తం నువ్వే చూసుకో. ఇదో టైప్ స్నేహం. అసలు స్నేహం ఇతరులకు సహాయం చేయడం ఇది ఒక జీవన విధానం అయింది. చిన్నప్పుడు తెచ్చుకున్న బిస్కెట్ ముక్క కాకింగిలి చేసి ఇచ్చిన ఉసిరికాయ, లంచ్ టైంలో తన డబ్బాలోంచి తీసిన చిన్న ఆవకాయ ముక్క, ఇవన్నీ మనలోని ఒక ఆత్మీయ భావనకు సూచికలు. ఒకడే తిన్నది తిండి కాదు, ఒక్కడే బతికింది బతుకుదు కాదు. మనిషి సంఘజీవి. తాను బతుకుతూ ఇంకొందరిని బతికించాలి. క్లాస్మేట్ ఫీజు కోసం చందాలు వేసుకున్న తోటి పిల్లలు వేలల్లో షేర్లు, వందల్లో కామెంట్లు. మామా ముందుకు డబ్బులేవా? డోంట్ వరీ మామా, నేనున్నాను కదా, పద పోదాం. ఇదిగో సిగరెట్ తీసుకో బావా, భయం ఎందుకు, నేనున్నా కదా, బాయ్. బేఫికర్ బ్రదర్, నేను చూసుకుంటానులే. ఈ చొక్కా నచ్చిందా? తీసుకో, నేను బిల్లు పీచేస్తాను. ఆగాగు, టికెట్ నువ్వెందుకు తీయడం? నీకసలే జీతం తక్కువ. ఇంకెప్పుడు పక్కన నన్ను ఉండగా నువ్వు జేబులో చెయ్యి పెట్టద్దు. పెట్రోల్ నేను పోయిస్తాను తమ్ముడు, నువ్వెందుకు కంగారు పడతావు? ఇలాంటి స్నేహాలు మనం చూస్తూనే ఉన్నాం. వద్దులే లక్ష్మి, ఆటో ఛార్జీ 10 రూపాయలు, నువ్వు ఇవ్వకు, నేను ఇస్తాలే. ఒసే మంగా, మేమంతా తలో 200 వేసుకొని అరకు వెళ్తున్నాం, నువ్వు రావాలి. డబ్బులేమి ఇవ్వద్దులే, మేం చూసుకుంటాం. జస్ట్ నువ్వు ఆటో ఎక్కు చాలు. ఇది హౌస్ వైఫ్ స్నేహం. తలా కొంత వేసుకొని స్నేహితుడి ఫీజు చెల్లిస్తారు. వారు తమలో తాము చందాలు వేసుకుంటుండగా టీచర్ వచ్చి, అబ్బాయిలు మీ ఫ్రెండ్ ఫీజు సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, మీకెందుకురా కష్టం అని చెబుతున్నా మీ సాయం మాకు అవసరం లేదు, మా వాడికి మేమున్నాం, మేం చూసుకుంటామని వారంతా ఏకమై తమ మిత్రుడి ఫీజు చెల్లించిన వీడియో అందరి హృదయాలను కదిలిస్తుంది. తన కోసం వాళ్ళంతా ఇలా డబ్బులు వేసుకోవడాన్ని చూసినా ఆ పిల్లాడు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనకైనా మనసు కరుగుతుంది. ఇది కదా పిల్లల్లో ఉండవలసింది. ఇలాంటి లక్షణాలు కదా పిల్లల్లో మొలకెత్తాలి. అలా పిల్లల్లో పురుడు పోసుకున్న ఆలోచనలకు తల్లిదండ్రులు సైతం తోడ్పాటును ఇవ్వాలి. ఇక తాను తింటూ ఇంకొకరికి ఆకలి తీర్చాలి. అప్పుడు కదా జీవితానికి సార్థకత. కాకి, పిచ్చుక, కుక్కలు కూడా తాము తింటూనే అక్కడ గింజలు, మెతుకులు ఉన్నాయి, మీరు రండి అని తోటి వాళ్ళను పిలుస్తాయి. అంతా కలిసి ఆకలి తీర్చుకుంటాం. కానీ మనిషి ఒక్కడే తాను తింటే చాలనుకుంటాడు. చిన్నపిల్లలు, పెద్ద మనసులో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ స్కూల్లో పిల్లలు తన సహచరుడి ఫీజు కోసం ఎంత యాతన పడ్డారు. వారంతా ఐక్యంగా ఆ సమస్య నుంచి తమ మిత్రుడిని ఎలా గట్టెక్కించారనేది ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీనికి వేళ్లలో షేర్లు, వందల్లో కామెంట్లు వచ్చాయి. స్కూల్లో ఫీజు చెల్లించలేదని ఒక అబ్బాయిని స్కూల్ మేనేజ్మెంట్ ప్రశ్నిస్తుంది. అయితే తన తండ్రి పేదరికం కారణంగా ఆ పిల్లోడు ఫీజు సకాలంలో చెల్లించలేకపోతాడు. దీంతో అతని సహచరులు అతను 10 ఏళ్ల లోపు పిల్లలే అయినా
పెద్ద మనసు చేసుకుంటారు. హాల్ టికెట్లలో ఒక విద్యార్థి పేరుకు బదులు మరొకరి పేరు రావడం, ఎగ్జామ్ సెంటర్లో తప్పులు రావడం లాంటివి మనం ఇంతవరకు చూసి ఉంటాం. అలాగే సమాధాన పత్రంలో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాయడం, ఏవో విజ్ఞప్తులు అభ్యర్థనలు చేయడం లాంటివి కూడా చూస్తుంటాం. అప్పుడప్పుడు ఇలాంటివి వింటుంటాం కూడా. అయితే దీనికి భిన్నంగా ఒక తెలివైన విద్యార్థి ఆన్సర్ షీట్లో ఏమి రాశాడో తెలిస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రతిరోజు మనకు వింతలు విచిత్రాలను చూపిస్తుంటుంది. వీటిలో కొన్ని వారేవా అనిపిస్తుండగా మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. ఇదే విధంగా సోషల్ మీడియాలో కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. మరికొందరు ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ తెగ నవ్విస్తుంటారు. సోషల్ మీడియాలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నదాని ప్రకారం ఒక టీచర్ ఎవరో విద్యార్థి ఆన్సర్ షీట్ చెక్ చేస్తూ చూపించారు. ఆయన వీడియోను దగ్గరకు తీసుకురమ్మని సైగలు చేయడం కూడా కనిపిస్తుంది. తర్వాత కెమెరాను ఆన్సర్ షీట్ పై ఫోకస్ చేయమని ఆ టీచర్ చెప్పడాన్ని గమనించవచ్చు. తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ కుర్రాడు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశాడు, పేపర్ చివర్లో రాసినది కూడా సరైన సమాధానమే అంటూ ఆ కుర్రాడు సమాధానం పత్రంలో చివర రాసిన వ్యాఖ్యాన్ని చూపిస్తారు. ఇక ఆ కుర్రాడు అందరు నువ్వు ఫెయిల్ కావాలని ఎదురు చూస్తున్నప్పుడు విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు అని రాశాడు. దీన్ని చూపించిన తర్వాత ఆ టీచర్ ఆ ఆన్సర్ షీట్ పై 80కి 80 మార్కులు వేయడం కనిపిస్తుంది. ఈ వీడియో proof_cheams పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 2,92,000 మంది వీక్షించారు.